నమస్కారం. వెనుకల న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నవ్యాంధ్ర ప్రగతికి బాటలు వేసే విధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో ఉందన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. సూపర్ 6 పథకాలతో సమన్యాయం జరుగుతుందని వెల్లడి. వినుకొండపట్నంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నస్రాపేట డీఎస్పీ వర్మ. సిబ్బందికి తగు సూచనలు అందజేత. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మికుడిలా మారిన జీవి. మున్సిపల్ కార్మికుల మధ్య ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. నవ్యాంధ్ర ప్రగతికి బాటలు వేసే విధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి మేనిఫెస్టో ఉందని అన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. వినుకొండపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అందరినీ ఆకట్టుకున్నాయని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. మహిళలకు, యువతలకు ఇలా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో ఏర్పాటు చేశారని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేడం రమేష్ మాట్లాడారు. నవ్యాంధ్ర సమగ్ర ప్రగతికి బాటలు వేసేలా ఉంది మన టీడీపీ కూటమి మేనిఫెస్టో. టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే ప్రజలందరూ శభాష్ అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టో చూసి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల్లో కూడా దివాలా తీసిన పరిస్థితి, మూలిగే నక్కమే తాటిగా పడ్డట్టుంది వాళ్ళ పరిస్థితి. అంటే మేనిఫెస్టో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీద ప్రజలకు నమ్మకం పోయింది. ఇంకో పక్క కొత్తగా ప్రకటించినటువంటి మేనిఫెస్టో చెత్తగా ఉందని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్డీఏ తెలుగుదేశం కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా చంద్రబాబు గారు తీర్చిదిద్దారు. సూపర్ 6 పథకాలు ఒక చరిత్ర సృష్టించబోతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే తల్లికి వందనం, ప్రతి బిడ్డని చదివించే కార్యక్రమం, 3 బిడ్డలుంటే 15,000 చొప్పున తల్లి అకౌంట్లో 45,000 వేసేది, అలాగే రైతులకి ఎకరం పొలం ఉన్నా కానీ 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రోత్సాహకరం, 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించేది ఈరోజు ప్రజలు శభాష్ అంటున్నారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అద్భుతం. ఈ రోజు మహిళలందరూ కేరింతలు కొడుతున్నారు. ఇంత చక్కటి మేనిఫెస్టో మాకు దొరకటం మా అదృష్టం అని చెప్పి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు జూలై 1వ తారీఖు నుండి ఉచిత బస్సు ప్రయాణం. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు తీసుకొని ₹1 ఛార్జీ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ప్రయాణించబోతున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన ఆడబిడ్డలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి తీరని ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నాడు. మద్యపాన నిషేధం చేయకపోగా మహానుభావుడు క్వార్టర్ ₹60 ఉన్నదాన్ని 200 చేశాడు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 35 లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం అని చెప్పి 4 లక్షల బెల్ట్ షాపులు, మరో పక్క ప్రభుత్వ షాపులు పెట్టి మద్యం వ్యాపారం చేసి నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 15 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడంటే అంటే మద్యపాన నిషేధానికి అనే దానికి గౌరవం లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. 5,000 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ నాసిరకం మద్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి మద్యం వల్ల. ఈ రోజు ప్రజలన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉరి శిక్ష వేయాలి, సుమోటోగా కేసులు బుక్ చేయాలి. అప్పుడే చేసిన పాపానికి శిక్ష సరిపోతుంది. ఏంటి స్వార్థం? మీ స్వార్థం కోసం, మీ మద్యం వ్యాపారం కోసం నాసిరకం మద్యం ఇచ్చి 1000 ప్రాణాలు బలిగొంటారా?
మీ నవరత్నాల్లో ఒక్క పథకం ఈరోజు సమగ్రవంతంగా అమలు చేశారా? ఈరోజు నవరత్నాల పేరుతో నయవంచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి పక్కా ప్రణాళిక చేసినటువంటి మా నాయకుల్ని ప్రజలందరూ శభాష్ అంటున్నారు. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిన్ననే అనౌన్స్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమ నిధికి ₹1 కోటి ఆయన సొంతంగా ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజు ప్రధాన అంశం ఎన్డీఏ కూటమి యొక్క మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిన మాట ఇచ్చి నేను మాట తప్పును మడం తప్పును అని చెప్పి గెలిచిన తర్వాత మాయ మాటలు చెప్పేది కాదు. రాజకీయ నాయకుడికి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాంటిది. అలాంటి దాన్ని అపహాస్యం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తులు. అందుకని మేనిఫెస్టో కూడా మీకు ఆకాశం చుక్కలు చూపించే విధంగా లేదు. సామాన్యులకి, పేద ప్రజలకి, కార్మికులకి, కర్షకులకి అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. అందులో భాగంగానే ఎందుకంటే అన్నయ్య ఆంజనేయులు గారితో కలిసి మేము ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఎందుకంటే ఇందులో ఎక్కడ మోసం లేదు, ఎక్కడ ఆచరించదగనిది కూడా కాదు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ, బస్సు ప్రయాణం ఉచితంగా ఇవ్వటం కానీ, 18 సంవత్సరాలు లేని మహిళలకి ఆడబిడ్డ నిధి కింద నేరుగా వాళ్ళ అకౌంట్లో 1500 వేయటం కానీ, అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద గతంలో మన శివస్తోమ సెంటర్ దగ్గర చెప్పిన హామీలంతా మాయ చేసి ఇంట్లో 2 ముగ్గురున్న ఒక్కరికి మాత్రమే మనకు అమ్మఒడి కింద ఇస్తే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? తల్లి దృష్టిలో ఒక కొడుకు ఒక విధంగా, ఒక కొడుకు ఒక విధంగా ఉండరు కదా. కొడుకులందరూ సమానమే కదా. ఒకరి కంట్లో సున్నం, ఒకరి కంట్లో బెల్లం పెట్టకూడదు కదా. అందుకనే చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవంతో ఎంతమంది పిల్లలు ఉన్నా మాకు సమానమని ఆంజనేయులు గారు చెప్పినట్టు ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000 కట్టాలి. అలా ఉండాలి. పేద ప్రజలకు మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు చూస్తున్నాం, ఒక ట్రాక్టర్ 6,000, 7,000 ఎక్కడ పోలీసులు ఆపుతారో తెలియదు. అలాంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. అలాంటి కళ నెరవేర్చే క్రమంలో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తా ఉన్నాం. మరి 20 లక్షల ఉద్యోగాలు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాల్లో ప్రతి వాళ్ళు పాపం పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులు మౌనం చూపించలేక, వాళ్ళు రూపాయి సంపాదించలేక భారంగా అయ్యారు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారి నేతృత్వంలో 20 లక్షల ఉద్యోగ కల్పనగా చేస్తాను. ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా అప్పటిదాకా ఉద్యోగాలు తీసుకునే అవకాశం ఉన్నా కానీ నిరుద్యోగ భృతి కింద 3,000 ఇచ్చే కార్యక్రమం. ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ ఎంతో అనుభవం ఉన్న ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మద్దతు ఇచ్చారు. అందుకని రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు 30 సంవత్సరాలు అభివృద్ధి వెనకపోయింది కాబట్టి పెద్ద మనిషి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా పేద ప్రజల బడ్జెట్, కార్మికుల, కర్షకుల బడ్జెట్. మరీ ముఖ్యంగా మీ మీడియా సోదరులకు కూడా చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెద్దపెట్టి వేశారు. మీరంతా విఘ్నులు, పెద్ద మనుషులు, మీరు కూడా సహకరించండి. నవ్యాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు ఏదైతే అడుగులేస్తున్నారో దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి మేనిఫెస్టో ప్రజలకు చాలా ఉపయోగకరమైన మేనిఫెస్టో. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ మధ్య మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పి వాటిని అవమానపరిచేటట్టు చేసినటువంటి మేనిఫెస్టో. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏది చేసినా అబద్ధాలు, మోసం. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అందరికి కూడా బటన్ నొక్కుతాడంట. ఆ బటన్ నొక్కితే 100 పేర్లు ఉంటే 60 పేర్లు ఇరికిపోతాయంట, 40 పేర్లు ముందుకు వస్తాయంట. మేము చెప్తున్నారు, మాకు అక్కడ అధికారులు చెబుతున్నారు 60 పేర్లు విరికిపోతాయి, 40 పేర్లు ముందుకు వస్తాయంట. ఇట్లా ప్రజలను మోసం చేస్తూ ఈ రోజున ఎట్లయితే మేము ఇంటికి పోతున్నాం అని చెప్పేసి మేనిఫెస్టో. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెట్టాడు పెన్షన్. ఈరోజు మరి ఆయన 3,000 పెట్టి అది కూడా 6 మరి 2.5 సంవత్సరం ఒక రకం, 2.5 సంవత్సరం ఒక రకం పెట్టాడు. ఆయన ఏంటంటే ఆయన మనసులో ఏమందంటే ఎట్లయినా మనం ఇంటికి పోతున్నాం కదా, మనం అంతా గెలిచేది లేదు, మీకు పెడితే అంతా పెట్టకపోతే అంతా అని చెప్పేసి ఈ రోజున మరి వాళ్ళందరూ కూడా అవమానపరిచేటట్టుగా మరి చేసినటువంటి మేనిఫెస్టో అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాము. వినుకొండ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను నస్రాపేట డీఎస్పీ వర్మ పరిశీలించారు. వినుకొండ పట్టణంలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఎంపీడీఓ కార్యాలయం, ఓబై కాలనీలోని పాఠశాలలను సీఏ సాంబశివరావుతో కలిసి సందర్శించి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు. అనారోగ్యంతో మృతి చెందిన లయోలా హై స్కూల్ డ్రిల్ మాస్టర్ కాకుమాన్ నాగేశ్వరరావు భౌతిక ఆయాన్ని వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి వెంట జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ నిశంకర్రావు శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నూజెండ్ల మండలం మారెలవారిపాలెం గ్రామం నందు టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మీ అందరికీ అభివృద్ధి అందించా, సిమెంట్ రోడ్లు వేయించా, కొంతమంది పేదలకి ఈ నియోజకవర్గంలో 12,000 మందికి ఇల్లు ఇచ్చా, 28,000 మందికి మరుగుదొడ్లు ఇచ్చా, 2,000 సిమెంట్ రోడ్లు వేయించా, చెరువులు బాగు చేయించా, కొండలు బాగు చేయించా, మడమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జి కట్టించా, అలాగే నెహ్రూ గారి తండా దగ్గర బ్రిడ్జి కట్టించా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి యనమదరావు గారి టైంలో ఆయన అభివృద్ధి చేస్తే, మక్కన గారి టైంలో ఆయన బ్రహ్మాండం చేశాడు. మరి నేను అడుగుతున్న బల్లా బ్రహ్మనాయుడిని, నీకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు వినుకొండ ప్రజలు. నువ్వు ఎక్కడైనా బీసీలకి కానీ ఎస్సీలకి కానీ ఇల్లు ఇచ్చావా? ఏం తమ్ముడు మీ ఊళ్ళో బీసీలకి ఎస్సీలకి ఇల్లు ఇచ్చావా? అమ్మ మహిళలు మీకు ఎక్కడైనా సబ్సిడీ లోన్లు ఇచ్చారా? చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికైనా ఇచ్చారమ్మా సబ్సిడీ లోన్లు ఇచ్చారా? ఈ ఎస్సీ కాలనీ సోదరుని బీసీ కాలనీ సోదరుని అడుగుతున్నా, ఎవరికైనా ఒక్కరికైనా సబ్సిడీ లోన్ ఇచ్చారా? ఈ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయినాక 5 సంవత్సరాల్లో బొల్లా బ్రహ్మనాయుడు ఒక ఇల్లు ఇచ్చాడా? తర్వాత పేదలకు ఇల్లు ఇవ్వలేదు, హౌసింగ్ లోన్ ఇవ్వలేదు. ఏం చేశాడు? ఒక్క అభివృద్ధి చేయలేదు. నేను వేసిన సిమెంట్ రోడ్లు కనీసం సైడ్ కాలువలు కట్టాడా ఈ బొల్లా బ్రహ్మనాయుడు? సైడ్ కాలువలు కట్టడం కూడా చేతగాని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. అందుకే మీ అందరికి ఒక మనం చేస్తున్నా, నేను వాటర్ స్కీమ్ తీసుకొచ్చి 5 ఏళ్ళు నడిపితే మంచిళ్ళు ఇచ్చాం. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత పనిచేసే వాటర్ స్కీమ్ మూలపడిపోయింది. ఆ విధంగా ఉంది పరిపాలన. ఈరోజు మన ఎన్ఎస్పి కాలనీకి ఎన్ఎస్పి కాలువ నుండి రిపేర్ పూర్తి చేసి మరమ్మతులు చేసి చెరువుకు నీళ్లు పెట్టే విధంగా చేయమని గ్రామంలో ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఎన్ఎస్పి కాలువ నుండి తూము తీసుకొచ్చి మన చెరువు ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే నింపుకొని పంటలు కూడా పండించుకునే విధంగా చేద్దామని మీ అందరికి నేను మాట ఇస్తున్నా. అలాగే రైతుల పొలాలకు నీళ్లు కావాలి. భవిష్యత్తులో గోదావరి నీళ్లు రాబోతున్నాయి. మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే గోదావరి నీళ్లు లిఫ్ట్ లో తీసుకొచ్చి నకరికల్లు దగ్గర సాగర కుడి కాలంలో కలిపితే ఆ నగరకల్లు కాలం ద్వారా మన అందరికీ నీళ్లు రాబోతున్నాయని నేను మనవి చేస్తున్నా. అట్లాగే మా ఆడబిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో ట్యాపులు వేసి మంచినీళ్ళు ఇస్తానని మీ అందరికి నేను మాటిస్తున్నా. మళ్ళా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని మీ అందరూ పిలిపిస్తున్నా. కార్మిక వర్గానికి టీడీపీ అండగా నిలుస్తుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్దకి చేరుకొని ఖాకీ దుస్తుల్లో జీవి కార్మికుడిలా మారి వారితో కలిసి కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ హయాంలో చంద్రన్న బీమా ఉండేదని, కార్మికులకు భరోసాగా ఉండేదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. మేడే శుభాకాంక్షలమ్మా. నమస్కారం అందరికి పేరు పేరున మేడే శుభాకాంక్షలు. ఈరోజు 5 సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక కార్మికుల యొక్క సమస్యలు ఎక్కడా పరిష్కరించే జీతాలు ఎన్నిసార్లు పెంచారు? సో 5 సంవత్సరాల్లో ఒకసారి పెంచారు. కావాలని కనీసం 2 సార్లు పెంచాలి జీతం. అలాగే ఇప్పుడు చాలామందికి ఉద్యోగస్తులకి కొన్ని డిపార్ట్మెంట్లకి అసలు 3 నెలలకు కూడా జీతాలు పట్టాల. 14 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు. కార్మికులకి ఏమీ బెనిఫిట్ ఇవ్వలేదు. ఏదైనా యాక్సిడెంట్ పాలసీ అయితే ఇంతకుముందు చంద్రన్న బీమా 5 లక్షల కుటుంబంలో ఎవరు చనిపోయినా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి ఓన్లీ యజమాని ఒక్కళ్ళు చనిపోతే ఇస్తున్నారు. మరి పెద్ద అయిన కొడుకు చనిపోయినా లేదా భార్య చనిపోయినా ఎవరు వేరే ఎవరిపోయినా కానీ 18 ఏళ్ళు నిండిన రోజులు చనిపోతే కూడా ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, జీతాలు సరిగా పెంచలేదు. మీ అందరికీ మాట ఇస్తున్నా, రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా మీకు జీతాలు పెంచిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు గారితో మాట్లాడి మీకు జీతాలు పెంచిస్తాము. యాక్సిడెంట్ల పాలసీ కూడా స్పెషల్గా మీకు 10 లక్షలు ఇమ్మని, యాక్సిడెంట్ పాలసీ ఇమ్మని కూడా చంద్రబాబు గారిని నేను కోరతా మీ అందరి తరఫున. దీనివల్ల ఏంటంటే ఏదో 50,000 జీతం ఇస్తున్నట్టు పథకాలన్నీ కట్ చేస్తున్నారు మీకు. అంటే అమ్మఒడి రావట్లేదు, ఇంకోటి రావట్లా. ఈసారి తల్లికి వందన పథకం మీకు వచ్చే విధంగా చేస్తా. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా రావట్లా.
అంటే ఇప్పుడు ఇచ్చే 15,000 కుటుంబానికే సరిపోవు. చాలని జీతాలు కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమవుతుంది. ఇంకా పిల్లల్ని చదివించుకోవడానికి కాలేజీ ఫీజులు కట్టడానికి ఎలా సరిపోతాయి? అందుకని ఫీజు రియంబర్స్మెంట్, మీ పిల్లలు కాలేజీ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, చిన్నపిల్లలు 10వ తరగతి లోపు చదివే వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 3 బిడ్డలుంటే 45,000, 2 బిడ్డలుంటే 30,000 తల్లి అకౌంట్లో వేసే విధంగా మేము ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి మీకు మెయిల్ చేస్తాం. ప్రభుత్వ పథకాలు వర్తించే విధంగా చేస్తాం. అలాగే రిటైర్ అయినా కానీ మీకు రిటైర్మెంట్ తర్వాత మీకు పెన్షన్లు వస్తున్నాయా? మీకు గవర్నమెంట్ పెన్షన్ నెలకి 4,000 వచ్చేట్టు చేస్తారు. రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగం చేశారని పెన్షన్ కూడా ఇవ్వట్లా. అంగన్వాడీ టీచర్లకి మీకు జీతం తక్కువ, రిటైర్ అయినాక పెన్షన్లు కూడా ఇవ్వట్లా. కాబట్టి మీ తరఫున నేను బాధ్యత తీసుకుంటా. చంద్రబాబు గారితో నాకు చాలా సన్నిహిత ఉంది. నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా 3 సార్లు చేశాను, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. చంద్రబాబు గారితో నాకు అత్యంత సన్నిహితంగా ఉంటాను. మీ సమస్యలను చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్ళి, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ప్రభుత్వం యొక్క అవినీతిని పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది తప్పు, చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం తప్పు అని చెప్పి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా అభినందించాలి. ఇంకొక మాట, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. 140 నుండి 160 సీట్లతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా ఇదందరూ ఎన్డీఏ కూటమిగా, ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా. అలాగే మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నాడు. ఎంపీ గారు చాలా మంచి వ్యక్తి. ఎంపీ గారు కూడా శ్రీకృష్ణదేవరాయలు మన వరగపూడిసెల ప్రాజెక్టుకి ఢిల్లీ తిరిగి అనుమతులు తీసుకొచ్చాడు. ఫారెస్ట్ అనుమతులు, టైగర్ జోన్ ఫారెస్ట్ అనుమతులు, 2 అనుమతులు తీసుకొచ్చాడు ఆయన, మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు. అందుకే వరగపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానమ్మా. వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఆటో కార్మికులు వినుకొండ పట్టణంలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎర్ర జెండాన్ని కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. మన రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ తరఫున వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎండలోకి వచ్చే సాహసం ఊడి చేయట్లే. ఏసీలో పడుకుంటున్నారు, జనాన్ని పంపిస్తున్నారు తప్పితే వాళ్ళు మాత్రం ఇంట్లోకి కాగలట్లా. కానీ ఈ ఎండ లెక్క చేయకుండా వచ్చినటువంటి మన కామ్రేడ్స్ ఎండ మధ్యాహ్నం 12, 1 గంట, 2 ఏ మాత్రం లెక్క చేయకుండా మరి వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్తాం. మరి ప్రతి సంవత్సరం లాగానే మీ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే ఒక్క మాట, మీ ఆటో స్టాండ్, మీ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మరి మీ ఫ్యామిలీస్ ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోండి. మరి వృద్ధిలోకి రండి. ఆటో వర్కర్ ఒక్క కొడుకు గాని కూతురు గాని మళ్ళీ ఆటో దగ్గరికి రాకుండా వాళ్ళు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాల్లో గాని వాళ్ళు మంచిగా ఉండేటట్టుగా గాని మరి మీ పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటున్నా. వాస్తవంగా ప్రియమైన కార్మిక సోదరులారా, ఈ రోజున మన ఒక్క దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కార్మికులు ప్రభుత్వ, ప్రైవేటు తదితర రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అంటే వైట్ కాలర్ జాబ్స్ కావచ్చు, కష్టజీవులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ముఠా కార్మికులు కావచ్చు, ఆర్టీసీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఈ రోజున బ్రహ్మాండంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకొని, ఈ అరుణ పతాక ఏ విధంగా వచ్చింది, కార్మికుల హక్కుల కోసం ఈ అరుణ పతాకం ఎలా పోరాడింది, ఈ కార్మికుల కోసం హక్కులు సాధించడం కోసం ఎంతమంది అమరవీరులయ్యారు, ఎంతమంది పోరాడారు, ఇవన్నీ కూడా ఈ యొక్క సభల్లో, ఈ యొక్క మేడే సందర్భంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భవానీ శంకర్ గారు ఒక కష్టజీవి, తన జీవితంలో ఒక పెను ప్రమాదాన్ని మరి తప్పించుకొని ఇవాళ మన ముందు మరి కార్మికుల కోసం ఆయన నిరంతరం కూడా పేదవాళ్ళు, కార్మికులు, కష్టజీవులు మరి ఈ దేశంలో సమసమాజం రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేటువంటి మనుషుల్లో ఒక మనిషి. ఆయన కూడా ఒక సంస్థని స్థాపించి ప్రజల కోసం కృషి చేస్తున్నటువంటి భవానీ శంకర్ గారు ఈ సందర్భంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు. వారి రావడమే కాదు, ఎప్పుడు కూడా ఇక్కడ కార్మికులకు అండగా ఉంటారు. మాకు నిరంతరం మంచి సందేశాలు ఇస్తూ మంచి మంచి సలహాలు ఇస్తున్నటువంటి మరి వారు. అలాగే సిపిఐ నియోజకవర్గ కార్యదర్శిగా ఉంటూ, ఏఐటిసి నాయకుడిగా ఉంటూ,
ఇక్కడ ఏ కార్మికులకు సమస్యలు వచ్చినా పోరాటాల్లో ముందు భాగాన్ని నిలిచేటువంటి బోదాల శ్రీనివాస్ గారు, అలాగే రైతుల సమస్యల పట్ల జిల్లా వ్యాప్తంగా నిరంతరం పోరాడుతున్నటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శి విలువలపూడి రాము గారు, అలాగే మిత్ర బృందం కార్మికులు, ఆటో కార్మికులందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ ఎర్ర జెండా ఆవిష్కరణ ఏ విధంగా ఆవిష్కరణ జరిగింది, ఎందుకు జరిగింది, అసలు మన దేశంలో జరగలేదు. ఏదైతే పెట్టుబడిదారు దేశం ఉందో అమెరికాలోని చికాగో నగరంలో ప్రధానమైనటువంటి ఓ పెద్ద పారిశ్రామిక సంస్థ వద్ద జరిగినటువంటి ఒక పెద్ద సంఘటన. మీటింగ్ జరుగుతుంటే వాళ్ళ మీద పోలీసులు అటాక్ చేస్తే ఆ దాడిలో పోలీసు కాల్పుల్లో అమరవీరులైనటువంటి అమరవీరులు ఆ నెత్తుటిలో జరిగినటువంటి వాళ్ళ గుడ్డని ఇక్కడి నుంచి మాది ఇది జెండాగా ఉంటుందని ఆ చొక్కా నెత్తుడితో తడిసినటువంటి జెండాని ఇదే మా ఎర్ర జెండా అని చెప్పి ఇదే మా కోసం పోరాడుతుంది, ఇదే మా పోరాటానికి గుర్తు అని చెప్పి స్టార్ట్ చేసినటువంటి ఆ పోరాటం ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. కార్మికులు, ఆటో కార్మికులు కావచ్చు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి గని కార్మికులు, ఎలక్ట్రిసిటీ కార్మికులు, ఆర్టీసీ, రైల్వే, అనేక రంగాల్లో, బ్యాంకులు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తా ఉన్నారు. వేతనాల సవరణ కోసం, సెలవుల కోసం, మరి అనేక హక్కులు సాధించి ఇవాళ వేతనాల సవరణ 4 ఏళ్లకో 3 ఏళ్ల జరుగుతోంది అంటే అది పోరాటాల ఫలితం తప్ప ఏ అధికారులు, ఏ ప్రభుత్వాలు దయదలిచి ఇచ్చేటువంటి భిక్ష కాదు. అందువల్ల అలాగే ఆటో కార్మికులు కూడా ఇక్కడ ప్రధానంగా మేము తెలియజేయదలుచుకున్నాం. ఈ పట్టణంలో 450-500 ఆటోలతో మహాసభ నిర్వహించాం మేము ఇక్కడే ఎన్ఎస్పి కాలనీలో. అలాగే మరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించాం. మహాసభ అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని పటిష్టంగా నడవలసినటువంటి యూనియన్ని నడుపుకునే దాంట్లో మీరు వెనకబడిపోతా ఉన్నారు. ఇటువంటి చాలా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మీరు ఐక్యంగా పోరాడితే అవన్నీ కూడా ఎదిరించవచ్చు, పోరాడొచ్చు. జరుగుతున్న ఇబ్బందులు, మీకు వస్తున్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వంతో చిత్తశుద్ధితో పోరాటం చేసేటువంటి కార్మిక సంఘం ఏఐటీసీ ఉంది. అది మీకు ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది మీకోసం. అలాగే అనేక రంగాల కార్మికుల కోసం పోరాడుతుంది. మీ సమస్యల పట్ల పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే మీకు అండగా ఉండడానికి ఏఐటీసీ, సిపిఐ మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా చిన్న వయసు నుంచి కూడా ఒక పక్క ఆటోలు, ఒక పక్క రిక్షా స్టాండ్లు రెండు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంగా నడుపుకుంటూ వస్తున్నటువంటి పెద్దలు ఫ్రాన్సిస్ గారు, ప్రసాద్ గారు, అలాగే వీరికి సహకరిస్తూ ఉన్నటువంటి భవానీ గారు, ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి ఆటో ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా యూనియన్ ని పట్టుకురావడంలో చాలా కలిసికట్టుగా పనిచేస్తూ యూనియన్ ని చాలా జాగ్రత్తగా పట్టుకొస్తున్నారు. కామ్రేడ్స్, అలాగే ఈ రోజు ఆటో కార్మికుల పరిస్థితులు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఆటో తీసుకోవాలి అంటే ఈ ఆటో నడుపుతున్నటువంటి వాళ్ళంతా కూడా 10th, ఇంటర్, డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేక, వేరే పని చేయలేక ఎంతో కొంత పెట్టుబడి పెట్టి మిగతాది ఫైనాన్స్ లో ఆటోలు తీసుకొని నడుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆటోలకు తగ్గటువంటి బాడిగలు రాక, సరైనటువంటి కిస్తీలు కట్టక కూడా ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు ఆపి కార్మికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు విపరీతంగా ఎక్కడ మన పక్క రాష్ట్రాల్లో లేనటువంటి విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు బాగా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. మూలిగే నక్క మీద తాడిగా పడ్డట్టు ఆటో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఒక ఉద్యమం చేస్తున్నాం. వారి పిల్లలు చదువుకుంటున్నటువంటి చదువులకి 0 క్లాస్ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీసీ పోరాటం చేస్తుంది. త్వరలో మన కోరికలన్నీ ఫలిస్తాయని మేడే సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలోనే జరుపుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది మేడే పండుగ. అన్ని కులాలు, అన్ని మతాలు ఏకంగా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది ప్రపంచ వ్యాప్తంగా అదే మేడే. కార్మికులు, కర్షకులు ఇది నా పండగ, నా కోసం జరిగే పండగ అని చేసుకునే పండగ రోజు ఈ రోజు మన రైల్వే స్టేషన్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీగా ఆటోల్ని సమీకరించి ఇక్కడ పెద్దలు రైల్వే ఎంప్లాయ్ అయినప్పటికీ సామాన్యులతో, ఆటో కార్మికులతోటి మమేకమై మీకు ఏ సమస్యలున్నా నేనున్నాను అని చెప్పి వీళ్ళంట వినకొండకి ఆయన ఉద్యోగం రీత్యా వచ్చినప్పటి నుండి ఆటో కార్మికులకు అండగా ఒక పెద్దలాగా ఉంటున్న భవానీ శంకర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐటీసీగా ఆయనకి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తూ,
అలాగనే పెద్దలు మారుతి వరప్రసాద్ గారు, ఆయన జీవితం అంతా ఉద్యమ బాటలోనే నడిచింది. అయినప్పటికీ 69 సంవత్సరాల వయసులో కూడా యువకుల్లాగా కమ్యూనిస్టు పార్టీ కోసం చివరి వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఎర్ర జెండా నీడలోనే నేను ఒరిగిపోతాను, నాకు జెండా కప్పండయ్యా, అంతే చాలనుకుని పోరాటం చేస్తున్న మారుతి వరప్రసాద్కి, అదే చిన్న వయసు నుంచి ఒక రిక్షా కార్మికులు ఎలా ఉంటారో, ఆటో కార్మికులు ఎలా ఉంటారో, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో దగ్గరగా చూసి తను చేస్తున్న ఏదైతే మున్సిపల్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి, అది కాదు నా ఉద్యమం, నేను ఉద్యమం చేసి 10 మందికి ఉపయోగపడితే 10 మందికి ఉపయోగం తప్ప నేను ఒక్కడిని వ్యక్తిగతంగా 20,000 25,000 సంపాదించుకొని జీవిస్తే నా కుటుంబం ఒకటే బాగుంటుంది, నా ఊరిని నేను బాగు చేసుకోవాలని ఉద్యమం బాట పట్టిన బూదాల శ్రీనివాస్ గారికి, మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు. ఇందాక అడిగారు కామ్రేడ్, మేడే అంటే ఏంది అని మారుతి గారు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికులకి ఒక పని దినాలు, పని గంటలు ఎక్కడా కూడా లేవు. మాకు ఇన్ని పని గంటలు కావాలి, మీరు నిరంతరం మా చేత పని చేసుకుంటున్నారు, మాకు ఎప్పుడు రెస్ట్ ఉంటుంది, రోజు 16 గంటలు 18 గంటలు పని చేసుకుంటుంటే తిరగబడ్డ కార్మికుల్ని కాల్స్తే అతని చొక్కాని తెల్ల చొక్కా ఎర్ర చొక్కా మాట్లాడితే ఇదే నా జెండా అని పైకెత్తి చూపిస్తేనే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎరుపు రంగు ఎక్కిన మేడే అంటే కార్మికుల రక్తంతో తడిచిన జెండాయే మీ చేతిలో ఉన్న జెండా, అదే మన చిహ్నం, మన జెండా. ఈ జెండా ఎవరికి భయపడదు, భూస్వాములకు భయపడదు, పెత్తందారులకు భయపడదు, పెట్టుబడిదారులకు భయపడదు, ఇంకొకరికి భయపడదు, అధికారులకు భయపడదు. ప్రశ్నించేదే ఈ జెండా. అలాంటి జెండాలో నీడలో బతుకుతున్న మీ అందరూ కూడా నా దృష్టిలో గొప్పవారు. కలెక్టర్ కంటే కూడా మీరు తేగదనులు. రోజువారీ మీ శ్రమను పెట్టుబడి చేసి మీ రక్తాన్ని డీజిల్గా మార్చి ప్రజలకు సేవ అందించి మీ అందరికి కూడా ఈరోజు మేడే సందర్భంగా రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ సెలవు. వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో టీడీపీ కార్యాలయాన్ని ఎన్ఎస్ రావుతో పాటు పివి సురేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి జీవి ఆంజనేయులు గెలుపు ఆవశ్యకత ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అంటే వార్డు నెంబర్ 190 10వ వార్డు ఈ ఎన్నికల నిమిత్తం తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పాల్గొన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈరోజు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ, ఎందుకంటే రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అన్ని సర్వేలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ సర్వేలు కానీ, స్టేట్ సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధిలోకి రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొదటిసారి మేనిఫెస్టో చాలా బాగుంది అన్ని వర్గాలకి. ఈరోజు మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, శ్రామికులకు కానీ, పరిశ్రమలు స్థాపించే వాళ్ళకి కానీ, అదేవిధంగా బలుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఈ సూపర్ 6 పథకం అని అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలైనప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా అభివృద్ధి పదంలో ఉంటారని మన ఈ మేనిఫెస్టో మనకి అర్థమైపోతా ఉంది. అందువల్ల అవినీతి లేనటువంటి ప్రభుత్వం, ముందు చూపున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మనందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ రోజున తెలుగుదేశం పక్షాన్ని మనం నిలబడి ఈ రోజున ఈ ముఖ్యంగా ఈ 10వ వార్డు ఈ 199వ బూత్ నుంచి ఈ వినుకొండ పట్టణంలో అత్యధిక మెజార్టీ ఇక్కడ చూస్తుంటే మీ యొక్క బాధ్యత తీసుకోవడం, మీ యొక్క అంటే ఇన్వాల్వ్మెంట్ చూస్తుంటే నాకైతే అర్థమైపోయింది. తప్పకుండా ఈ 190వ బూత్ అనేది వినుకొండ పట్టణంలో మంచి మెజార్టీ వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ఈ వినుకొండ మంచి మెజార్టీతో మన అభ్యర్థి జీవి ఆంజనేయులు గారు కూడా గెలుపుకి నాంది మనం కావాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు ఆంజనేయులు గారు కూడా మంచి వ్యక్తి, మీ అందరికీ తెలుసు. అంటే పేదల పక్షాన్ని నిలిచే వ్యక్తి, ప్రజలను గౌరవించే వ్యక్తి మన ఆంజనేయులు గారు. అందువల్ల ఈ రోజున ఆంజనేయులు గారికి కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని ఇది 5వసారిగా వినుకొండలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ యొక్క ఆదరాభిమానాలు మరువులేని. సో అందువల్ల తప్పకుండా ఈసారి ఆయనకి సీనియారిటీ కూడా ఉంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆయన కూడా ఒక ముఖ్య పాత్ర మరి పోషించేటువంటి అవకాశం చంద్రబాబు గారు కల్పిస్తారని కూడా మనం అందరూ కూడా ఆశిస్తున్నాం. నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి
మరి లావు కృష్ణదేవరాయలు గారు ఈ నర్సరావుపేట పార్లమెంట్కి రెండోసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. విద్యావంతులు, ఆయనకు తెలిసింది ఒకటే డెవలప్మెంట్, రాజకీయాలు కాదు. అందువల్ల తప్పకుండా ఆయన కూడా పార్లమెంట్లో ఆయన గెలవిప్పి మన వినుకొండ ప్రాంతం వెనకబడిన ప్రాంతం, ఈరోజు పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఉన్నారు, వాటర్ సమస్య ఉంది. అందువల్ల ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే ఈ రోజున మనం ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఒరిగిపూడి శిలకి. తప్పకుండా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చితే అక్కడ ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకుంటాం. తద్గుణంగా ఈరోజు సాగునీరు కూడా అందించడానికి ఆ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు కూడా మనందరూ కూడా మద్దతు ఇచ్చి వారిని కూడా అత్యధిక మెజార్టీ గెలుపుకు మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.